ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలా థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులరా, మనం ఇక్కడ చూసిన దేవుని వాక్యంలో నిజంగా ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనది ఒక యాత్రా జీవితం అని, ఈ యాత్రా జీవితంలో మనం ముందుకు కొనసాగాలి అని, ఈ కొనసాగే బాటలో కొన్ని అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే మనం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఈ యాత్రలో గనక మన ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆటంకాలు ఎదురైన, అవమానాలు ఎదురైన, ఇబ్బందులు ఎదురైన, శ్రమలు ఎదురైన ఓర్పుతో, సహనముతో నీవు గనక ఈ ప్రయాణములో ముందుకు కొనసాగితే బైబుల్ చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, చివరకు యేసు ప్రభు వారికి కూడా ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి అంట. ఆయన తన గమ్యాన్ని చేరుకునే సమయంలో చాలా ఆటంకాలు, చాలా పోరాటాలు, చాలా అవమానాలు యేసు ప్రభు వారికి ఎదురైనాయి. ఎదురైనప్పటికీ ఆయన ఏం చేశాడంట, వాటన్నిటినీ కూడా అధిగమించి, భరించి, సహించి ఏం చేశాడు, దేవుడు తనకు ఏర్పాటు చేసినటువంటి సింహాసనమును చేరుకోగలిగినాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం కూడా ఖచ్చితంగా మనం కూడా ఈ యాత్రా మార్గంలో ఉన్నామని, మనం ప్రయాణం చేసే ఈ బాటలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అని, వాటిని మనము జయించుకుంటూ ముందుకు వెళితే దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధ పరమ కానాను అనగా పరలోక పట్టణమును చేరుకోగలుగుతామని, దేవుడు ఏర్పాటు చేసిన స్థలమునకు, మన గమ్యస్థానమునకు మనం చేరుకోగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ప్రియమైన వారలారా, మీరు ఒక్కసారి గమనిస్తే నిజంగా ఇశ్రాయేలీయులు కూడా మోషే చనిపోయిన తరువాత తమ ఆత్మీయ యాత్రలో కొనసాగుతూ ఉన్నారు. యెహోషువ వేకువన లేచేసరికి ఆయన ఎదురుగా యోర్దాను నది ఆటంకంగా ఉంది, అడ్డుగా ఉంది. ఈ యోర్దానును దాటితేనే వారు వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశిస్తారు. మరి ఇప్పుడు ఈ యోర్దానును దాటాలి. షిత్తీములో నుండి బయలుదేరారు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి, అక్కడ యోర్దాను దగ్గరకు వచ్చేసరికి యోర్దానును ఎలా దాటాలి? ఎందుకంటే ఒక సీజన్లో అది చాలా లోతు తక్కువగా ఉంటుంది, దాని వడి, దాని వేగము చాలా బలహీనంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఆ ప్రాంతానికి వచ్చేసరికి అది చాలా, దాని వడి పెరిగింది, లోతు పెరిగింది, ప్రవాహము చాలా తీవ్రముగా ఉన్నది. అసలు వెంటనే పొరపాటున అందులో పడితే కాలు జారి బాడీ ఎక్కడ దొరుకుద్దో కూడా తెలియనంత వడిగా, వేగముగా ప్రవహిస్తూ ఉంది. అలాంటి సమయంలో వీరు యోర్దాను నది దగ్గరకు వచ్చారు. మరి దీనిని ఎలా దాటాలి? వీరు కనానును చేరుకోవటానికి ఆ యోర్దాను ఆటంకంగా మారింది. మరి దీనిని దాటి కానానుకి చేరుకోవటానికి వారు ఏం చేశారు? దానిని మనం ఆత్మీయంగా అన్వయించుకుంటూ ఈరోజు దేవుని వాక్యంలో మనం కూడా ఈ యాత్రలో నీకెన్నో ఆటంకాలు ఎదురవుతాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవ భక్తి జీవితం అంటే ఇది సులువైనది కాదు, తేలికైనది కాదు, పూల పాన్పు మీద నడిచినట్లుగా కాదు. ఖచ్చితముగా ఇది ముళ్ళ బాట, మేకులు కొట్టబడే బాట, రక్తము కారే బాట, శ్రమలు ఎదుర్కొనే బాట. కానీ ఒక్క గొప్ప విషయం చెప్పనా,
నిన్ను నడిపించే దేవుడు బలహీనుడు కాడు. ఖచ్చితముగా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను కనానుకు తీసుకెళ్లే వరకు చేయి విడిచే దేవుడు కాదు, మధ్యలో మోసం చేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయము చేసే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. కాకపోతే నీవు నేను వాక్యానుసారంగా నడవాలి, దేవుని చిత్త ప్రకారం అడుగులు వేయాలి. వేస్తే ఖచ్చితంగా నువ్వు దేవుడు వాగ్దానం చేసిన కానానులో, దేవుడు నీకు ఏర్పాటు చేసిన స్థలములో ఖచ్చితముగా చేరుకోగలుగుతావు. మొట్టమొదటిగా వీరు యోర్దానుకు వచ్చినప్పుడు దానిని దాటక ముందే వీరు చేసిన మొదటి పని ఏంటి అంటే 3వ అధ్యాయము 1వ వచనము యెహోషువ గ్రంథములో చివరి మాట, యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు మొదటిగా అక్కడ నిలిచిరి. అంటే నిలువబడుట. వారు అక్షరార్థంగా నిలువబడ్డారేమో, ఆత్మీయార్థంగా నిలువబడుట అనేది దేనిని సూచిస్తా ఉంది? ఆ దినములలో నిలువబడి ఏం చేసేవారు? యెహోషాపాతు రాజుకి ముప్పేట సైన్యం చుట్టుముట్టింది. ఆయనకు ఊపిరాడని పరిస్థితులు, శత్రు సైన్యం బలముగా ఉన్నది. వారు మూడు వైపులా చుట్టుముట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో వారేం చేశారు? ఒక్కసారి దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయములో వీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 12-13 వచనములు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోవా సన్నిధిని నిలువబడిరి, నిలిచి ఉన్నారు. అనగా ప్రార్థన జీవితానికి ఇది సాదృశ్యం. ప్రియులరా, నీ ఆత్మీయ జీవితంలో నీకెదురయ్యే పోరాటములో నువ్వు జయం పొందాలి అంటే మొట్టమొదటిగా నువ్వు అలా వెళ్ళిపోవటానికి వీలు లేదు. ఏం చేయాలి? ఈ పరుగు పందెములో నువ్వు చేయాల్సింది ఏంది అంటే ఖచ్చితముగా నువ్వు నిలువబడాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలువబడాలి. ప్రార్థన చేయటానికి నిలువబడాలి. నీ చేతులు దేవుని వైపు ఎత్తటానికి నిలువబడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రియులరా, ప్రార్థన జీవితం లేకుండా నీవు ఈ ఆత్మీయ పోరాటంలో గెలుపొందటం అసాధ్యము ప్రియులరా. అందుకే దేవుని సన్నిధిలో నిలువబడటం నేర్చుకోవాలి, మోకాళ్ళు వంచటం నేర్చుకోవాలి, మొర్ర పెట్టడం నేర్చుకోవాలి, సాగిలపడటం నేర్చుకోవాలి, కన్నీరు కార్చటం నేర్చుకోవాలి, ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో శరీరమును నలగగొట్టుకొని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అప్పుడే నీవి భక్తి జీవితంలో ఎదురయ్యే పోరాటాలను ఎదుర్కోగలుగుతావు. దేవుని సన్నిధిలో నిలువబడాలి. ఇశ్రాయేలీలు, దేవుడే చెప్పాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మల్ని వెలుపలకు తీసుకొని వెళతాను. మరి దేవుడు వాగ్దానం చేసిన తరువాత వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డుగా నిలిచింది. దానిని చూసి అమ్మో, దేవుడేంటి అలా చెప్పాడు? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చాడా అని ఆటంకాన్ని చూసి బెదిరిపోయి బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీలు. ప్రియులరా, ఆటంకాన్ని చూసి బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఆటంకం ఎదురైనప్పుడే క్రైస్తవుడి యొక్క నిజమైన భక్తి రంగు ఎండలో వేస్తే ఆ బట్ట నాణ్యమైనదా కాదా తేలిపోతుంది కదా. బట్ట రంగు మీరు వస్త్రాలు గుంజి ఎండలో ఆరేశారనుకోండి, అది సరైన నాణ్యమైనది కాకపోతే రంగు వెలిసిపోతుంది. అదే విధంగా క్రైస్తవుడు నిజముగా దేవుని సన్నిధిలో నీకు ఆటంకం ఎదురైనప్పుడే దానిని ఢీకొట్టగలగాలి. దేవుడు నీలో ఆ పొటెన్షియాలిటీ పెట్టాడు. ఆయన సామాన్యమైన దేవుడు కాదు. నోటి మాటతో సృష్టిని సృష్టించిన మహాపరాక్రమము కలిగిన దేవుడు. ఆయన మాటలో శక్తి ఉంది, జీవముంది. చచ్చిన వాడిని కూడా, కంపు కొట్టేవాడిని కూడా రా బయటకు అంటే లేచి వచ్చే శక్తి ఆయన మాటలో ఉంది. ఏ దేవుడు అనుకుంటున్నావు? వారు అలా బలహీనంగా మాట్లాడుతుంటే మోషే గారు వచ్చి అంటున్నాడు, ఎందుకు అలా మాట్లాడుకుంటారు మీరు? 14 నిర్గమకాండం 13వ వచనంలో ఆయన ఆ ఇశ్రాయేలీలు వారు సణుగుతూ గొణుగుతూ ఐగుప్తులో సమాధులు లేవా అంటున్నప్పుడు ఆ 13వ వచనంలో 14-13
నిలుచుండి చూడుడి. మీరు ఊరికే నిలబడి ప్రార్థన చేయండి చాలు. దేవుడు ఏం చేయబోతున్నాడు? ప్రియులరా, ప్రార్థన జీవితం కలిగి ఉంటే, నువ్వు నిలవబడి చూస్తాం ప్రారంభిస్తే, నువ్వు దేవుని వైపు చేతులెత్తితే, నీ ముందు ఉన్న ఎర్ర సముద్రము పాయలైపోతుంది. దేవుడు వాగ్దానం చేసింది నీకు ఖచ్చితముగా నెరవేర్చగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు. ఈ దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, హృదయం ఉండి అర్థం చేసుకోగలిగిన వాడు. ఖచ్చితముగా నీ మొర్ర వింటాడు. నీ ఇరుకైన స్థలములలో నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన విశాలతలో నుండి నీకు సమాధానం ఇస్తాడు. అందుకే ప్రియులరా, దావీదు ఆయన దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆయన నిలువబడి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనము కూడా నిలువబడి ప్రార్థన చేయాలి. అనగా వీరు మొట్టమొదటిగా ఏం చేశారంట? నిలిచారు, అనగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రియులరా, మనం కూడా అందరము ప్రార్థనా జీవితమును కాపాడుకొందముగాక. ప్రియులరా, అమ్మా ప్రార్థన చేస్తున్నావా? సమయం ఉంటుందా ప్రార్థన చేయటానికి? సహోదరుడా, ప్రభువుకి టైం ఇస్తున్నావా? అన్నిటికీ టైం ఉంటా ఉంది మనుష్యులకు. దేవుడితో మాట్లాడటానికి టైం ఉండటంలా, ప్రార్థన చేయటానికి టైం ఉండటంలా, నీకు జయమిచ్చి నడిపించే దేవుడితో సంభాషించటానికి నీకు టైం దొరకటం లేదా? ఆయన నీ స్వరం వినాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక తండ్రి తన బిడ్డ పలకరించకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు, పలకరించటం లేదు. తండ్రి ఎదురొచ్చిన డాడీ అని పిలవటం లేదు. ఎలా ఉంటుంది? ఆ తండ్రికి గుండె రంపంతో కోసినట్లు ఉండదా? మరి నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు హృదయం అలా ఉండటం లేదా? ఆయన హృదయం అలా నలిగిపోవటం లేదా? ఆయన అలా దుఃఖపడడా? ఆయన హృదయం ఏమన్నా మెత్తని హృదయం కాదు, రాతి హృదయం, కఠిన హృదయం అనుకుంటున్నావా? ప్రియులారా, అందుకే మొట్టమొదటిగా ఈ ఆత్మీయ యాత్రలో మనం గమ్యస్థానం చేరాలి అంటే మొదటిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా 3వ వచనం యెహోషువ 3:3, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట. చాలు, యాజకులైన లేవీయులంట నిబంధన మందసాన్ని మోసుకొని పోవాలి. ఏం చేయాలి ఒక్కసారి చెప్పండి? మోసుకొని పోవాలి. నిబంధన మందసాన్ని మోయాలి. దావీదు గారి జీవితంలో గొప్ప ఆశ వచ్చింది. గొప్ప ఆశ. ఏంటి ఆశ? అరే ఏంటి, ఎంతకాలం యెహోనాదాబు ఇంటిలో దేవుని మందసం ఉండిపోవాలి? సౌలు దినాలలో దేవుని మందసం దగ్గర విచారణ చేయటం మానివేశారే. దేవుని మందసం, మనమేమో రాజనగర్లో ఉంటున్నాం, దేవుని మందసం ఎక్కడో ఉండిపోయింది. లేదు లేదు లేదు, దేవుని మందసాన్ని తీసుకొని రావాలి. దావీదు ఆలోచన గొప్పది. దావీదు తీసుకున్న నిర్ణయం శ్లాఘనీయం, పొగడదగినది, కొనియాడదగినది. 30,000 మంది శూరులను కూడా ఏర్పరచాడు. అంటే మందసము విలువైనది, మందసము ఘనమైనది, అనగా దేవుని సన్నిధిని తెలియచేసేదే దేవుని మందసం. ఇంత విలువైనదని తెలుసుకున్నాడు. కానీ దావీదు ఒక చిన్న తప్పిదం చేశాడు. 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు? దేవుని మందసాన్ని ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే యాజకులైన లేవీయులు దానిని మోయాలి అని చెప్తూ ఉన్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? 3వ వచనం చూడమ్మా, 2వ సమూయేలు 6:3. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అహాయోను ఆ క్రొత్త బండిని తోలి. ఏం చేశారు వీళ్ళు? దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి, ఏమండి మందసాన్ని ఏం చేయాలి? మొయ్యాలి. ఏంటి దేవుని మందసం? ఈ దినాలలో దేవుని సన్నిధి ఏంటో ప్రియులరా, చాలా అర్థాలు ఉన్నాయి, మీకు కొన్ని చెప్తాను. ఈ రోజుల్లో ఇదే మనకి దేవుని మందసం, దేవుని పరిశుద్ధ గ్రంథం. దీన్ని మనం ఏం చేయాలి? మొయ్యాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీతో మోసుకుంటూ తీసుకెళ్ళాలి. నీ యవ్వన కాలములో నువ్వు దేవుణ్ణి మోస్తే నీ వృద్ధాప్యంలో దేవుడు నిన్ను మోస్తాడు. ప్రియులరా, దేవుణ్ణి రోజు మొయ్యలేకపోతున్నారు. ఈ నిబంధన మందసం మేము మొయ్యలేమండి. ఏం చేస్తాం? మాకు బైబుల్ ఉందండి. ఏముందంట? వాళ్ళకి బైబుల్ ఉందంట. నీకేనా ఉంది బైబుల్ సెల్ ఫోన్లో? మాకు లేదా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీకు సెల్ ఫోనేనా?
బైబిల్ మోయవా నీవు? అది ఎప్పుడంటే నువ్వు ప్రయాణాల్లో ఉన్నప్పుడు. కింద కూర్చోగలిగిన వారు ఎవరన్నా ఉంటే దయచేసి పెద్ద అవకాశం ఇవ్వండి. ఓకే, సరే ప్రియులారా జాగ్రత్తగానండి. దేవుని మందసాన్ని మనం ఏం చేయాలి? మొయ్యాలి ప్రియులారా. ఈ దేవుని మందసాన్ని మనం మోస్తే, అది ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఎక్కడన్నా మనం ఆఫీసుల్లో అక్కడ అనుమతించరు కాబట్టి అప్పుడు మొబైల్ ఫోన్లోది కొంచెం వాక్యం చూసుకొని కాసేపు మధ్యలో లేజర్ దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవటానికి వాడుకో, తప్పులేదు. నీ బైబిల్ ఉంచుకో, ఉండాలి, మొబైల్లో బైబిల్ ఉండాలి. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు మొయ్యాలి. ఏ కోటానికి వెళ్ళేటప్పుడైనా దేవుణ్ణి మొయ్యాలి, దేవుని సన్నిధిని ఘనపరచాలి. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఘనపరచు వారినే. దేవుడు అంటాడు, సెల్ ఫోన్ మాట్లాడుద్దిలే నీతో అంటాడు. నీకు సెల్ ఫోన్లో బైబిల్ ఉంది కదా, సెల్ ఫోన్లో మాట్లాడతాడులే విను అంటాడు. వినపడితే సంతోషమేనా నీకు సెల్ ఫోన్లో దేవుడిని చూస్తే? లేదు, ఆయనను ప్రత్యక్షంగా చూడాలి. ప్రియులారా, ఇంకా ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి మోయుట అనగా దేవుణ్ణి ఘనపరచుట, దేవుని సన్నిధిని గౌరవించుట, ఘనపరచుట. ఏం చెయ్యాలి? ఒక ఆయన ఎలా ఘనపరిచాడు చూడండి. ఏమంటున్నాడు? యోహాను సువార్త దేవుని వాక్యములో నుండి 3వ అధ్యాయము, యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏమంటున్నాడు ఈయన? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన హెచ్చించుచున్నాడు. ఆయన పైన ఉండాలి, నేను క్రింద ఉండాలి. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. నీ జీవితంలో దేవుణ్ణి మోసే వ్యక్తివేనా? దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తివేనా? దేవుణ్ణి పైన నిలబెట్టే వ్యక్తివేనా? దేవుని నామమును ఎక్కడికెళ్ళినా మోసుకెళ్తున్నావా? ఎలా మోసాడో చూడండి. మీకు రిఫరెన్స్లు ఎక్కువ చూయించను కానీ ఆయన అన్నవి నేను ఓరల్గా చెప్పేస్తా. కొంతమంది వచ్చి, యోహాను గారు, యెరూషలేము నుండి కొంతమంది యూదులు మమ్మల్ని నీ దగ్గరికి పంపించారు, మీరెవరండి? మీరు క్రీస్తా? కాదయ్యా, నేను క్రీస్తుని కాదయ్యా. ఏలియావా? అబ్బే, నేను ఏలియాని కాదయ్యా. మరి నువ్వు ఎవరివయ్యా అనంటే, నేను అరణ్యములో కేక వేసే ఒక శబ్దాన్ని. నేనెవరిని? దేవుని త్రోవ సరళము చేయుడని కేక వేసే ఒక శబ్దాన్ని. నేను కేవలము దేవుని గురించి అరిచే ఒక నోటిని మాత్రమే, అంతకు మించి నాకే గొప్పతనం లేదు. మీరు నన్ను గొప్పవాడిగా చూడద్దు. ఆయన అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? ఆయన చెప్పులు వేసుకుంటే ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను తగిన వాడిని కాదు. నేను ఎవరిని? నేను ఆయన చెప్పులు మోయటానికి కూడా తగిన వాడిని. ఎక్కడ పెట్టుకొని మోస్తున్నాడండి దేవుణ్ణి? ఏమండి, మనం ఎవరమో తెలుసా? ఏంటి? మనం ఎవరమో తెలుసా? యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి రాబోతున్నాడని ముందు పంపించబడ్డ గొప్ప ప్రవక్త నేను. ఏమనుకుంటున్నారు? అన్నాడా ఎప్పుడన్నా మీ ఊర్లో చెప్పాడా? అలాగా అన్నాడంటే ఆ వ్యక్తి దైవజనుడైన గర్విష్టి. గొప్పగా నేను ఒక ప్రవక్తని, నేను ఒక పెద్ద దైవ అని అలాగా చెప్పుకోకూడదు. నువ్వు ఆయన మహిమను దొంగిలించకూడదు. ఆయన మహిమను దొంగిలించడానికి ఇక్కడ నిలబడేవాడికి అధికారం లేదు. ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి ప్రియులారా. ఆయన హెచ్చించాలి, ఆయన్ను మొయ్యాలి అంటున్నాడు. నేను కేక వేసే ఒక శబ్దాన్ని మాత్రమే. నేను ఆయన చెప్పుల వారు మోయటానికి కూడా నేను తగిన వాడిని కాదు. ఇంకా అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? ఆఫ్టర్ ఆల్ నేను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చేవాడిని. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. అది నా వల్ల కాదు. నేను ప్రార్థన చేస్తే నీ మీద పరిశుద్ధాత్ముడు దిగుతాడు అంటల్లా. ఆయన దిగుతాడు. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన ఘనమైన వాడు, ఆయన గొప్పవాడు. నేనే మాత్రపాడి, నేను నీటిలో మాత్రమే బాప్తిసం ఇస్తా. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇచ్చే గొప్ప దేవుడు. ఏమండి, ఏ విధంగా దేవుణ్ణి మోస్తున్నాడండి? ఈ దినాలలో దేవుణ్ణి ఎలా మోయగలుగుతున్నామా? ప్రభువా, అబ్రహాము
వారసుడండి. ఇంటిలో పుట్టి పెరిగిన పనివారే 318 మంది పుట్టిన పనివారు. మరి వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంతమంది, ఇంకా పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది, ఆయన దగ్గర పనివారు ఎంతమంది ఉంటారో చూడండి ప్రియులారా. అలాంటి వాడు అంటున్నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, నీ ముందు మాట్లాడటానికి అమ్మో ఇది తెగింపేనయ్యా అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయటానికి కూడా ధైర్యము చాలక సుంకరి రొమ్ము కొట్టుకున్నట్లుగా అబ్రహాము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఐఎమ్ ద డస్ట్ అండ్ యాష్ అంటున్నాడు. నేను కేవలము దుమ్ముని ధూళిని ప్రభువా. దేవుణ్ణి ఎలా ఎక్కించుకుంటున్నారండి, దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నారండి. ఈ దినాల్లో దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా? నువ్వు దేవుణ్ణి చూపించగలుగుతున్నావా? ఏమండి దేవునికి మహిమ తెస్తున్నావా? హామాను వస్తున్నాడు, అందరూ సాగిలపడండి అంటుంటే ఏమంటున్నాడు మొర్దెకై, అమ్మో నేను యేసు ప్రభు బిడ్డనండి, నేను ఆయన ముందు నేను సాగిలపడనండి, నేను నా దేవుడికి నేను సాగిలపడతా, ఆయన గొప్పవాడండి, నేను ఆయన్ని మోయాలండి, నేను యూదుడను ఆ పని నేను చేయజాలను, నేను క్రైస్తవుడను ఆయనకు మహిమ తెస్తా, నేను ఆయన్ని మోస్తా, నా జీవితంలో నేను ఇంకా ఎవరిని మోసేది లేదు. ఎప్పుడైనా ఇలాంటి తీర్మానం చేసుకున్నావా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? నీ జీవితం ద్వారా దేవుణ్ణి పైకెత్తుతున్నావా? దేవుడిని చూపించగలుగుతున్నావా? కొండ మీద పట్టణము మరుగయుండనేరదు. క్రైస్తవుడా, నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతికితే నువ్వు ఎక్కడున్నా నీ ఆఫీసులో అందరూ నీ వైపు ఇలా చూడగలగాలి. తెలుసా, నువ్వు పనిచేసే పొలములో, నువ్వు పనిచేసే స్థలములో ఏం క్యారెక్టర్ అండి, ఎంత మంచి వ్యక్తి అండి, ఈ వ్యక్తిలో క్రీస్తు ఉన్నాడండి అనగలరా? అమ్మో, లేకపోతే ఈ వ్యక్తి పేరు నేమ్సేక్ క్రిస్టియన్ అండి, కేవలం పేరుకే క్రైస్తవురాలండి, జీవితంలో సాక్ష్యం లేదు, నోరు తెరిస్తే నిలబడలేవు అనుకుంటున్నారా? లేదు సంఘమా, నువ్వు దేవుని నామాన్ని డిగ్రేడ్ చేయటానికి సాహసించొద్దు. దేవుడు కనుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆకాశ మహాకాశముల కంటే ఉన్నతమైన దేవుడు, ఉన్నత స్థలములలో నివసించే దేవుడు. ఆ దేవుడు మహా గొప్ప దేవుడు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు, ఆయనను మోస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన్ని మోయటం నేర్చుకో. యేసు ప్రభు శిష్యులు ఆయన మోసారు, పౌలు గారు మోసారు, హతసాక్షులు మోసారు, అనేక మంది ఆయన్ను మోసారు. పరలోకంలో యుగయుగాలు ఆయన వారిని మోయబోతున్నాడు. ఏమి దేవుడు ప్రియులారా, ఎంత మంచి దేవుడు. కాబట్టి ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగాలి అంటే నువ్వు దేవుణ్ణి మోసే వ్యక్తిగా మారాలి, దేవుడిని మోయాలి, అనగా దేవుడిని కనపరచాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. నేను క్రైస్తవుడను, నేను ఈ తప్పు చేయను, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నాకు ఇవి చెప్పారు, నువ్వు ఇలా బ్రతకూడదు, నువ్వు ఇలా నీతిగా ఉండాలి, సత్యంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని నా దేవుడు నాకు నేర్పించాడు, నేను అలానే బ్రతుకుతా అని దేవుడిని నువ్వు మోయాలి, దేవుడిని ఘనపరచాలి. రెండవదిగా, మొదటిగా ప్రార్థన చేయాలి, రెండవది దేవుడిని మనం ఘనపరచే వారంగా ఉండాలి. మూడవదిగా ప్రియులారా ఏమన్నారు? 3వ వచనమే మరలా, నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు ఏం చేయాలంట? చూడాలంట. మూడవది చూడాలి. ప్రియులరా, దేనిని చూడాలి? మనం చూస్తూ ఉండాలి. ఎవరి వైపు చూడాలి? దేని వైపు చూడాలి? ఇప్పుడే మనం మొదటిగా మనం చదువుకున్నాం హెబ్రీ 12వ అధ్యాయంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు? భూమి ఆకాశముల మధ్య వ్రేలాడుతూ ఉన్నాడు, సిలువం రాను మీద వ్రేలాడుతూ ఉన్నాడు. ఆ వ్రేలాడుతున్న యేసు మీద నీ దృష్టి పెట్టాలి. ఆయన నీ కోసం కల్వరి సిలువలో యాగమవుతున్నా, నీ కోసం చేల్చబడిన శరీరముతో వ్రేలాడబడుతున్నా, నీ కోసం ముఖం నిండా ఉమ్మి వేయబడి వ్రేలాడుతున్నా, నీ కోసం మేకులు కొట్టబడిన, నీ కోసం ముళ్ళ కిరీటం పెట్టబడి భూమి ఆకాశముల మధ్య వ్రేలాడుతున్న ఆ యేసు వైపు చూచుచు. సంగమా, ఆయన వైపు చూడగలుగుతున్నావా? నీ దృష్టి దేని మీద ఉంది? వెలి చూపా, విశ్వాసపు చూపా, ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి చూస్తున్నావా? వెలినేత్రములతో శరీర సంబంధమైన వాటిని చూచే వ్యక్తిగా ఉంటున్నావా? సైతానుడు ఈ యాత్రలో నీ గమ్యస్థానానికి నువ్వు చేరకుండా ఏం చేస్తాడో తెలుసా? నీకు రకరకములైన ఆకర్షణలు పెడతాడు.
యవ్వన బిడ్డలకు లోకాన్ని మధురంగా చూపిస్తాడు. చూడు, ఆ బుల్లెట్ల మీద వెళ్ళే వాళ్ళు ఎంత సరదాగా వెళ్తున్నారో చూడు. ఏమంటాడు, అబ్బా వాళ్ళిద్దరూ చూడు చిలకా గోరెనకల్లాగా వెళ్తున్నారు, నీకు లేదే ఈ భాగ్యము. వచ్చి చెవుల దగ్గర చెబుతున్నాడా? యవ్వన బిడ్డలారా చూడు, అటు చూడు, నీకు ఒక్క ఫ్రెండ్ అన్న ఉన్నారా? బి ఫ్రెండ్, జీ ఫ్రెండ్ నీకున్నారా? ఏ ఫ్రెండ్లు ఉండాలంట? బి ఫ్రెండ్ అంట, జీ ఫ్రెండ్ అంట. ఎందుకు? నిన్ను అగ్ని గుండానికి ఈడ్చుకుపోవటానికి, నీకు వలవేసి నీ గొంతు కొయ్యటానికి, నీ శరీరము పురుగులతో యుగయుగాలు వేదన పట్టడానికి వాడు కుయుక్తి పన్నాడు. నీకు కామపు వాంఛలు పెరిగిపోయి ఏమవుతాయి? నేను వదలనండి, ఆయన లేకుండా నేను బతకలేను. కన్న తల్లి తండ్రి వారి ప్రేమను చూడవా? వాళ్ళ ప్రేమ నీకు అవసరం లేదా? నీ ముట్టికి అడిగారు, పచ్చి తెలుగులో చెబుతున్నా. వాళ్ళ మీద నువ్వు ఉచ్చబోసావు ఎన్నోసార్లు, అయినా ప్రేమతో కడిగారు, నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు, దేవుణ్ణి పరిచయం చేశారు. నీలోనికి ఏం ఆశలు వస్తున్నాయి? ఎటువైపు చూస్తున్నావు? వారిని లెక్క చేయవా? వారికి అవమానం వచ్చే కుష్టు పనులు చేస్తావా? కుష్టొస్తుంది, జాగ్రత్త. శరీర ఆశలు చూస్తే సైతానుడు వాడు ముడతాడు, వాడు ముడితే పాడైపోతావు అంతే. ప్రియులారా, అందుకే మనం అటు ఇటు చూడకూడదు. మన నేత్రాలు శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపు డంబాల వైపు మనం చూడకూడదు. మన నేత్రములు సిలువ మీద వ్రేలాడుతున్న యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. అయ్యా నీ వైపే చూస్తానయ్యా, నీ మాటలు వింటానయ్యా అని ఆయన వైపు చూడాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక సన్నివేశం దగ్గరికి తీసుకెళ్తున్నా. ఇద్దరు దొంగల్ని సిలువేశారు యేసు ప్రభుతో పాటు. ఇద్దరు దొంగల్ని సిలువేస్తే వాళ్ళల్లో ఒకడు ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే అంటే ఆయన చూడట్లా, ఆయన లెక్క చేయట్లా, ఆయనకు విలువనివ్వట్లా. నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు. ఎందుకు? ఇంకెంతమందిని చంపాలో, ఎంతమందిని లూటీ చేయాలో, ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టాలో, ఎన్ని చోట్ల దోచుకోవాలో. కానీ ఇప్పుడు రెండో వాడి దగ్గరికి వెళ్దాం. ఏమంటున్నాడంటే ఈ రెండో వాడు యేసు ప్రభు వైపు చూశాడు, అంటున్నాడు, నాకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష పొందటం నాకు న్యాయమే. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదే, ఈయనకెందుకు ఈ శిక్ష? అమ్మో, ఇందాకటి నుంచి నేను కూడా తిడుతున్నా, సిలువ వేసిన వారిని తిడుతున్నా. ఈయన దేవుడని చెప్పుకున్నాడు, ఈయన కూడా సిలువలో వేలాడుతున్నాడు అని నేను కూడా ఈయన్ని తిట్టా ఇప్పుడు దాకా. అయినా కూడా ఆయన నోట్లో నుంచి ఏమొస్తుంది? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని. అమ్మో, ఆయన వైపు చూశాడిక, సిలువ వైపు చూశాడు. ఆ మాట వినబడగానే ఆయన వైపు చూసి, సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూచి ఒకటే మాట అంటున్నాడు, యేసు రక్షకుడా. అసలు ఆ గ్రహింపు నిజంగా నేను ఆశ్చర్యపోతానండి. యేసు అని పిలిచిన వ్యక్తి కొత్త నిబంధనలో ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఒక్క ఈ సిలువ మీద దొంగ మాత్రమే యేసు రక్షకుడా అని కన్నులు తెరవబడినాయి. ఆయన వైపు చూశాడు కాబట్టి మనోనేత్రములు తెరవబడినాయి. ఆయన విలువ అర్థం చేసుకోగలిగినాడు, ఆయన రక్షించగలిగిన వాడని అర్థం చేసుకోగలిగినాడు. నువ్వు ఆయన వైపు చూడనంత కాలం నీకు లోకం రమ్యంగా కనబడుతుంది. మోసం చేసే లోకం, మురికి చేసే లోకం, అపవిత్రమైన లోకం, అది నీకు ఇష్టంగా కనబడుతుంది. యేసు వైపు చూస్తే నీకు ఈ లోకం. పౌలు గారు అంటున్నాడు, ఆ దినాలలో ఉన్న 7 ప్రముఖులలో, అత్యంత జ్ఞానవంతులైన ప్రముఖులలో పౌలు గారు ఒకడు. ఆయన తండ్రి మంచి వ్యాపారవేత్త, ఆయనకు గొప్ప ధనం కలిగిన వాడు. అందుకే ఆయన గొప్ప వ్యాపారవేత్త కాబట్టి ఆయన తండ్రిని బట్టి పౌలు గారికి కూడా పుట్టుకతో రోమా పౌరసత్వం ఉంది. అంత గొప్పవాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? సమస్తమును దేంతో సమానంగా ఎంచాడు సమస్తాన్ని. నాకొద్దు, నా యేసు ముందు ఇవన్నీ నథింగ్, ఇవన్నీ జీరో. నా యేసు ప్రక్కన ఇవి అసలు విలువలేనివి, ఇవి ఎలా తెలపోయేవి. ఈ లోకంలో సుందర దృశ్యాలు అన్నీ కూడా ఎలా తెలపోయేయి ప్రియులరా. అందుకని
యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి ఆయన వైపు చూసినప్పుడు ఆయన హృదయములోనికి భయభక్తులు వచ్చినాయి. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. నువ్వు దేవుని వైపు చూస్తే నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలుగుతాయి. నీ నిజ స్థితి నీకు అర్థమవుతుంది. యేసు నాకు న్యాయమే, ఈ రోగం న్యాయమే. అయ్యా, నా శరీరంలోనికి బీపీ రావటం న్యాయమే, ఈ షుగర్ రావటం న్యాయమే, ఈ గుండె జబ్బు రావటం న్యాయమే, ఈ ఆయాసం రావటం న్యాయమే, ఈ కిడ్నీ బలహీనత రావటం న్యాయమే. అయ్యా, ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా సంవత్సరాలు బాధ పెట్టానయ్యా, మీ వైపు చూడలేదయ్యా. నా యవ్వన బలాన్ని లోకానికి ఇచ్చేశానయ్యా. తన యవ్వన కాలంలో నా కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం నా యవ్వన బలాన్ని నేను ఇవ్వలేకపోయానయ్యా. అందుకని నాకు ఇది న్యాయమేనయ్యా అని మనం ఎప్పుడు చెప్పగలమో తెలుసా? ఆయన వైపు చూసినప్పుడు, ఆయన పొందిన కొరడా దెబ్బల వైపు చూసినప్పుడు, నీ కళ్ళకు ఆయన చేతులలో కొట్టబడిన గాయములు నీ కళ్ళకు కనిపించినప్పుడు, ఆయన ప్రక్కలో పొడవబడిన బళ్ళెపు పోటు నువ్వు చూసినప్పుడు నీకు గ్రహింపు కలుగుతుంది. అవి చూడనంత కాలము నీకు ఈ లోకమే ప్రియమైనదిగా ఉంటుంది. నీ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళలేవు. అందుకే ఎప్పుడైతే యేసు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే యేసు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు చెప్పండి? నేడు నీవు నాతో కూడా. ప్రియులారా, యాత్రలో ఆయనకు ఆటంకాన్ని అధిగమించేశాడా లేదా? ప్రియులరా, ఆయన వైపు చూస్తే, దేవుని వైపు చూస్తే, భూమి ఆకాశముల మధ్య వేలాడుతున్న రక్షకుడి వైపు చూస్తే నీ ఆటంకాలు తొలగిపోతాయి. ఈ యాత్రలో నీకున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఖచ్చితంగా నువ్వు క్షేమకరమైన స్థానానికి చేరుకుంటావు. టైం లేదు, ముందుకెళ్దాం. 4వదిగా ఇప్పటికి 3 చెప్పాను. మొదటేంటి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది, దేవుణ్ణి మొయ్యాలి, దేవుణ్ణి పైకెత్తాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మూడవది, ఆయన వైపు చూడాలి, భూమి ఆకాశాల మధ్య వేలాడుతున్న రక్షకుడి వైపు చూడాలి. 4వది ప్రియులారా, చదువమ్మ, తర్వాత 3వ వచనమే మరలా చదువమ్మా. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాని వెంబడి వెళ్ళవలెను అంటే వెంబడించాలంట. ఏం చేయాలి? మనం మందసాన్ని వెంబడించాలి. ప్రియులరా, అనుసరించాలి. ఇప్పుడు మీరు వెంబడించటం, అనుసరించటం అంటే మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఒక పార్టీకి ఇంతకు ముందు ఓటేశారు, రెండో పార్టీ ఆయన వచ్చి అంటాడు, ఏమంటాడో తెలుసా? మీరు నాకు ఓటేయండి, నేను మీకు అది చేస్తా ఇది చేస్తా అంటారు. అప్పుడు మీరు ఈయన్ని వెంబడించాలనుకోండి. ఈ మాట చెప్పిన ఆయన్ని, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ఆయన అడిగాడు, మీరు ఆయన్ని వెంబడించాలనుకోండి. అప్పుడు మొదట ఆయన ఏం చేయాలి చెప్పాలి. అది ఆ పాయింట్ కోసం మొదట ఆయన ఏం చేయాలి? వదిలేయాలి, విడిచిపెట్టేయాలి. ప్రియులరా, నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. నువ్వు కానాను చేరాలంటే, నీ ఆత్మీయ యాత్రలో నువ్వు చేరవలసిన స్థలం చేరుకోవాలి అంటే కొన్ని వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి చెప్పండి? నిజం చెప్పండి. వెనుకున్నవన్నీ వదిలిపెట్టేయాలి. ఏం వదిలిపెడదాం చెప్పండి మీ నోటితో? కోపం, ద్వేషం, అసూయ. వినపడతలే, ఇంకా అయిపోయినాయి. అప్పుడే చాలా ఉన్నాయి, ఇన్నుండయి. మీరు చెప్పరు, లోపల దాచుకుంటారు కదా. వద్దొద్దు, చెప్పండి, వదిలిపెట్టేద్దాం. ఈరోజు చెప్పిన అన్నీ వదిలిపోతాయి. అందుకని చెప్పండి, తొందరగా చెప్పండి. చెప్పండి, నాకు వినపడిపోయిన పర్వాలేదు, చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇంకా చెప్పండి. సంతోషం ప్రియులారా, అన్నీ ఏం చేద్దాం? గొయ్యి తీసి సచ్చినాన్ని పూడ్చిపెట్టినట్లుగా పూడ్చిపెట్టాలి. మళ్ళీ లెగిసి రాకూడదు. లెగిసి వస్తే దయ్యమా, నేను అన్నలే, అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదు, మళ్ళీ బయటికి వెళ్ళి నన్నే అన్నాడు అంటారు. సరే ప్రియులారా, సరే, ఓకే. ఏం చెయ్యాలి? విడిచిపెట్టవలసిన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. సరేనా? యేసు ప్రభు వారు
ఏం చేస్తున్నాడు? గలిలయ సముద్ర తీరం గుండా వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళటానికి ముందు పాత నిబంధనలో ఏలియా గారి దగ్గరికి వెళ్దాం. ఏలియా అంటున్నాడు, అయ్యా ఆ యెజబెల్ నన్ను స్పాట్ పెట్టిందంట, లేపేస్తుందంట, రేపటికల్లా ఇంకొద్దో నన్ను తీసేయి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, పిచ్చోడా, పిచ్చి మాటలు మాట్లాడబాకు, ఎంత పిరికోడి పోయింది, కాసేపుట్టో అగ్ని గురిపిస్తావు, కాసేపుట్టో భయపడిపోతావు, ఏం మాటలయ్యి? నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా? నువ్వు ఇశ్రాయేలీయుల మీద ఒక ప్రవక్తని అభిషేకం చేయాలి అని ఏం చేశాడు? ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. మొదటి రాజులు 18వ అధ్యాయము, మొదటి రాజులు 19వ అధ్యాయము అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎలీషా ఏం చేస్తున్నాడంటే అక్కడ అరక దున్నిస్తూ 12వ అరక తాను తోలుచూ ఉన్నాడు. మంచి వ్యవసాయదారుడు ఎలీషా, సంపన్నుడి కొడుకు ప్రియులారా, మంచి సంపన్నవంతుడు. ఎలీషాకి చాలా ఆస్తుంది, మంచి ధనవంతుడు. ఏలియా వెళ్ళి తన దుప్పటి ఎలీషా మీద వేయగానే ఏం చేశాడంట ప్రియులరా? అతడు 21వ వచనం, 19:21 మొదటి రాజులు. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఏం చేశాడు ప్రియులరైన? ఎప్పుడైతే ఏలియా తన మీద దుప్పటి వేశాడో, తాను ఏలియాను వెంబడించాలి కాబట్టి ఆ 12వ అరక ఏదైతే తాను అరక దున్నుతున్నాడో ఆ కాడి ఎడ్లను తీసి వధించి వాటిని విడిచిపెట్టేశాడు, ఆ వ్యవసాయాన్ని విడిచిపెట్టేశాడు. అంతకుముందు ఎలీషా గారికి నేను కూడా బాగా సంపాదించాలి, ఇంకా కష్టపడాలి, 11 అరకలు దున్నుతుంటే 12 అరకి ఇంకొకళ్ళని పెట్టొచ్చు కదా, ఈయనే దున్నుతున్నాడు అంటే ఇంకా డబ్బులు నిల్వ చేయాలి అనే తపనుందేమో, లేక కష్టపడి పని చేయాలనే మనసుందో, ఏదైతే బాగా ధనం సంపాదించేవాడు. అయితే ఒక్కసారి దేవుణ్ణి వెంబడించాలనే పిలుపు వినబడిన వెంటనే ఏం చేశాడో తెలుసా? దానిని విడిచిపెట్టేశాడు. అంతకుముందున్న ప్రొఫెషన్ విడిచిపెట్టేశాడు, ఆ వృత్తిని విడిచిపెట్టేశాడు, అంతకుముందు ఇష్టపడే ఆ పనిని విడిచిపెట్టేశాడు. అన్ని విడిచిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళి, అనగా ఏలియాను వెంబడించాడు. అంతకుముందు ఇష్టపడిన వాటిని ఇక ఇష్టపడటానికి లేదు. మొన్న మన కోటాల్లో రాజేష్ అయ్య గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 25 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రులను, నా రక్త సంబంధులను అందరినీ విడిచిపెట్టేశా, యేసయ్యను వెంబడించటానికి నేను అందరినీ విడిచిపెట్టేశా. అంటే ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు పూర్తిగా, ఇక నా జీవితం యేసు కోసమే అని. ప్రియులారా, మనం కూడా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. గలిలయ సముద్ర తీరంలో యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నారు. అక్కడ పేతురు, అంద్రెయ ఉన్నారు. వాళ్ళు వలలు కడుక్కుంటూ బాగు చేసుకుంటూ ఉన్నారు. మత్తయి 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అన్నారు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టే చాలరులుగా చేస్తాను అనగానే 4:20 వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమండి, వలలు కూడా తెచ్చుకుంటాం, నిన్ను వెంబడిస్తాం అంటే కుదరదు. నీ హృదయములో ఉన్న వాటితో నువ్వు వాటిని విడిచిపెట్టకుండా, వాటిని వదిలివేయకుండా, వాటిని అసహ్యించుకోకుండా, వాటిని పెంటతో సమానముగా భావించకుండా యేసు నీతో ఉండడు. యేసును వెంబడించలేవు. ఏమన్నాడు? ఏ దాసుడు 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒకరిని వెంబడిస్తాడు, ఒకరిని వదిలిపెడతాడు. ఒక వరలో 2 కత్తులు ఏమిడేది లేదు. నువ్వు ఎప్పుడు లోపల పాపం దాచి నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా అనే భ్రమల్లో బ్రతకద్దు. అది భ్రమ. నువ్వు దేవుని సన్నిధిలో ఉండొచ్చు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకోవచ్చు, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా అని నువ్వు అనుకోవచ్చు, నేను దేవుని కోసం పని చేస్తున్నా, దేవుని సన్నిధిలో నేను ఎంతో సహాయపడుతున్నా, సందాయిస్తున్నా, నిలబడుతున్నా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా, నీలో ఉన్న విడిచిపెట్టవలసిన ప్రతి చెడ్డ గుణాన్ని విడిచిపెట్టకుండా నువ్వు యేసుని వెంబడిస్తున్నాను అనే భ్రమ పడవద్దు. వీళ్ళు ఏం చేశారు? వలలు విడిచిపెట్టి. అలానే జబదయి కుమారులు కూడా
ఏం చేశారంట? తండ్రి దగ్గర కూర్చొని వలలు బాగు చేసుకుంటున్నారు. దేవుడు వారిని కూడా పిలిస్తే 22వ వచనం, వెంటనే వారు తమ దోనను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, ఏదైనా వదిలేయాలి దేవుడి కోసం. యేసయ్యా, అందుకే కీర్తనాకారుడు ఏమంటాడు 73:25, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. అది క్రైస్తవుడి నినాదం. నువ్వు ఉండాలి ప్రభువా, నువ్వు లేకుండా ఏ వ్యక్తి నాకొద్దు, నువ్వు లేకుండా ఏ విలువైనది నాకొద్దు, ఈ విశ్వంలో నువ్వు లేకుండా నాకేది వద్దయ్యా, అది నాకు పెంటతో సమానమయ్యా. అది క్రైస్తవుడా. నువ్వు గనక కానాను చేరాలి అంటే నీకు కావాల్సింది విడిచిపెట్టవలసినవి అన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేయాలి. ఏమండి, లేవిని అనగా మత్తయి పేరు లేవి, సుంకపు మెట్టు దగ్గర మంచి ఉద్యోగం, లెక్కలు పద్దులు రాసుకొని డబ్బులు వసూలు చేసుకోవటమే. అలాంటి వాడిని యేసు అన్నాడు, నీ ఉద్యోగం వదిలే నన్ను వెంబడించు. వదిలేశాడు దేవుని కోసం. అందుకే ఏమన్నాడు? నా రాజ్యము నిమిత్తం తండ్రినైనా తల్లినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రనైనా విడిచిపెట్టని వాడు నాకు. నీ హృదయంలో ఎవరినైనా, అంటే దేవుడి కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమించిన, ఆఖరికి నీ చదువుని ఎక్కువగా ప్రేమించిన, విలువైన ప్రార్థన మానేసి నీ చదువే నీకు దయ్యమైతే నీ చదువులో నీకు శాపమే. నీకు శాపం తప్ప ఆశీర్వాదం రాదు. దేవుణ్ణి ముందు పెట్టు. నీ చదువు దయ్యంగా మారకూడదు, నీ డబ్బు దయ్యంగా మారకూడదు, నీ హోదాలు దయ్యంగా మారకూడదు, ఏవి నీకు దయ్యాలుగా మారకూడదు. ముందు దేవుణ్ణి పెట్టు. విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టు. హృదయ గర్వాన్ని విడిచిపెట్టు. ముందు హృదయములో గర్వం పొరలుగా. దానిమ్మకాయకి ఏముంటాయి? చాలా పొరలు ఉంటాయి కదా, అవన్నీ తీయాలి కదా. ఉల్లిపాయకి కూడా పొరలు ఉంటాయి. అట్లానే హృదయంలో కూడా గర్వం మానవుడిలో సహజంగా ఒక మెట్టు. ఈళ్ళు చెబితే నేను లోబడేదేంది? అది గర్వం. నీకు ఒక మాట ఆత్మీయులైన పెద్దలు చెప్పంగానే లోబడలేదు అంటే అది నీ హృదయంలో ఉన్న గర్వం. నువ్వు గర్విస్తువి. లోబడని నువ్వు గర్విస్తువి. ఒక మాట చెప్పగానే పరిగెత్తుకు రావాలి, ఒక మాట చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయాలి. ప్రియులరా, అది మేము నేర్చుకున్నాం. ఎప్పుడు దైవజనుడిని నొప్పించేది లేదు, సూటిపోటు మాటలు మాట్లాడేది లేదు, సేవను ఎత్తి పట్టడం తప్ప బలహీనపరిచేది లేదు. 17 ఏళ్ళు చేశా నేను ఒక ఆయన దగ్గర. 17 ఏళ్ళు కించెత్తు మాట అని ఎరగను. నీ దగ్గర ఉందా? నువ్వు విడిచిపెట్టావా నీ హృదయ గర్వాన్ని? నువ్వు విడిచిపెట్టావా నీ హృదయంలో ఉన్న అహాన్ని? విడిచిపెట్టి ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నువ్వు పరమ కానాను చేరాలంటే నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి ఆయనను వెంబడించు. ప్రియులరా, ఏం వెంబడించాలి? ఆయన ముందు నడవాలి, మనం ఆయన వెనక నడవాలి. ఆయన కనబడాలి, మనం మరుగుగుండాలి. నేను కనబడాలి అని అనుకోబాక. ఎప్పుడైనా నీలోనికి ఆ మనసు వస్తే నీలోకి లూసిఫర్ వచ్చాడని అర్థం. పొట్టి జోసెఫ్ గారు పరలోకానికి వెళ్ళాడు ఈ మధ్య. ఆయన మరుగుజ్జు. ఆయన వాక్యం చెప్తా ఉండాడు. ఒక ఊరు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. ఫ్యాన్ ఏమున్నాడంట. ఫ్యాన్ ఏముంటే ఫ్యాన్ వేయట్లేదంట వాళ్ళు. పాపం వాక్యం చెబుతుంటే చెమటలు పట్టిపోతున్నాయి అంట. 3 సార్లు అడిగాడంట. ఫ్యాన్ ఏముంటే ఫ్యాన్ వేయలేదంట. తర్వాత కూటమైపోయాక ఏందమ్మా అన్నిసార్లు ప్రాధేయపడినా ఫ్యాన్ వేయలేదంటే, అయ్యా ఆ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఫ్యాన్ వేయొద్దు అన్నాడు. అయ్యా ఎందుకని? ఫ్యాన్ రెక్కల మీదంట ఆయన పేరు రాసుకున్నాడంట. ఈడ వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనుడికి ఏం కనపడాలంట? ఏంది ప్రియులరా, నువ్వు నేను కనపడేదేంటి? దేవుడు కనపడాలి. ఎందుకు వస్తుంది నీకు ఆ మనస్సు? నేను కనపడాలి, నేను కనపడలేదు. అది లూసిఫర్ మనస్సు, అది దయ్యపు మనస్సు, అది సాతాను మనస్సు. అది విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. అయ్యా నువ్వు ముందు నడువయ్యా, నీ వెనక నేను నడుస్తానయ్యా. నేను కనబడనయ్యా, నువ్వు కనబడు యేసయ్యా. అది క్రీస్తు మనస్సు, అది దేవుని మనస్సు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎక్కడైనా శిష్యులారా మీరు నాకంటే ముందు నడుస్తున్నారేంటి, నన్ను కనపడకుండా మీరు అడ్డం వస్తున్నారేంటి అని ఎప్పుడన్నా బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మీ బైబిల్లో అసలు ఆయనే కోరుకోలా. మనకెందుకు ప్రియులారా? అందుకే అన్ని విడిచిపెడదాం.
ప్రియ సంగమా, ఈరోజు నీకు దీవెనకరమైన మాటలు ఇవి. యేసయ్యా, నేను అన్ని విడిచిపెట్టేస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు నా ముందు నడిస్తే చాలయ్యా, నీ వెనక నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నేను కనబడకూడదు ప్రభువా, నువ్వు కనబడాలి, ప్రజలు నిన్ను చూడాలి. మనం ఏమని ప్రార్థన చేశాం కోటాల్లో? యేసయ్యా, వేదిక మీద ఎవరు కనబడాలి? సిలువ వేయబడిన యేసు కనబడాలి. అదే ప్రియులారా, ఆ దేవుడిలో మనం 4వ మెట్టు ఏంటి అంటే, మనం విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెదముగాక. 4 అయిపోయినాయి. 5వ దాని దగ్గరికి వెళ్దాం. 4వ వచనం. మీకును దేవుని మందసమునకును దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. ఇక్కడ జాగ్రత్తగానండి, మనకి దేవుని మందసానికి మధ్య ఎంత ఎడముండాలంట? చెప్పండి. 2000 కొలమూరల ఎడముండాలి. ఇక్కడ జాగ్రత్తగానండి. మా దేవుడేలే ఏంది చెప్పండి, మీరు కూడా అనండి, మీకు అలవాటేగా. ఏంది? చిన్నప్పటి నుంచి మాకు తెలియదు ఏంది సుప్రభు, మా తాతలే పాస్టర్లు. ఏంది? కొంతమందితో మాట్లాడుతుంటే బాధ వేస్తుంది, కోపం వస్తుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ ఇదంతా. మా తాతలు పాస్టర్లు, మా బంధువుల్లో చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఉంటే నీ బ్రతుకు మారిందా? చెప్పు ముందు, అజ్జప్పు. వాళ్ళ సంగతి అడిగారా దైవజనుడు? నిన్ను అడిగింది నీ సంగతి అడిగాడు. నీ సంగతి అడిగితే వాళ్ళ సంగతి ఎందుకు తీసుకొస్తున్నా? నీ బ్రతుకు మారిందో లేదో చెప్పు ముందు. ఇక్కడ దేవుడు అంటుంది ఏంటంటే, మీకు నా మందసానికి మధ్య 2000 కొలమూరల దూరం ఉండాలి. అంటే మా దేవుడేలే అని తక్కువగా చూడొద్దు. నాకు ఇవ్వాల్సిన గౌరవం మీరు నాకు ఇవ్వాలి. ఏంటి? మా దేవుడేలే, పగల మేఘ స్తంభంలో ఉండలేదా ఆయన? రాత్రి అగ్ని స్తంభంలో ఉండలేదా ఆయన? మాకు దగ్గరగా లేడా ఏంది ఆయన? మా మోషే గారి దగ్గర పద్దాకు వచ్చి మాట్లాడేది ఆయనేగా. చీపుగా కనపడేవాకు దేవుడిని. నీకు దేవుడిని గౌరవించటం నేర్చుకోవాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించటం నేర్చుకోవాలి. పరిశుద్ధ దినం నువ్వు గౌరవిస్తున్నావా? ఉపవాస ప్రార్థనలు. అందుకే మనం నియమం ఏం పెట్టుకున్నాం? ఉపవాస ప్రార్థనలో లేని వాళ్ళు, పొరుగురాళ్ళు అయితే తప్ప మిగిలిన వాళ్ళు దేవుని మందిరంలో ఏ పని చేయటానికి అర్హులు కాదు. వాళ్ళు అసలు మందిరంలో పని చేయటానికి కాలు పెట్టకూడదు అని మనం నియమం పెట్టుకుంది. అందుకే నేను ఎవరిని ఈ గది దాటి కూడా లోపలికి రావద్దని చెప్తాను. ఉపవాస ప్రార్థనకి రాలేదంటే నువ్వు అర్హుడివి కాదు, అర్హురాలివి కాదు. నీకెంత అనుభవం ఉన్నా ఏమన్నా సరే, ఖచ్చితంగా లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఉపవాస ప్రార్థనా దినములో దేవుని మందిరానికి వచ్చి తీరాలి. ప్రభు బల్లలో కూడా పాల్గొంటారు కొంతమంది. ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొనరు, ఉపవాస ప్రార్థనలో పాల్గొనరు. కనీసం ఈ రెండిట్లో ఏదో ఒకదానిలో పాల్గొనకుండా నీ మనస్సాక్షి బ్రతికుందా, చచ్చిందా? బ్రతికిన మనస్సాక్ష, చచ్చిన మనస్సాక్ష. ఖచ్చితంగా పాల్గొనాలి. అది దేవుణ్ణి గౌరవించటం. ఎలాగ పట్టుకుంటావు ఆయన శరీరాన్ని, ఎలాగ పట్టుకుంటావు ఆయన రక్తాన్ని, ఈ రెండిటిలో కనీసం ఒకటైనా పాల్గొని తీరాలి. అది గౌరవించటం ప్రియులారా. ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నావంటే ఆయన్ని గౌరవించటం. కొంతమంది ప్రార్థన అనగానే లెగిసి వెళ్ళిపోతున్నారు, కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు. ప్రార్థన అంటే కళ్ళు ముయ్యరు, దెయ్యాలు చూసినట్టు మిరుగుట్లు వేసుకుని చూస్తుంటారు కొంతమంది. దెయ్యాలు పట్టినాళ్ళు దేవుణ్ణి గౌరవించరు. ప్రార్థన అనగానే ఏం చేయాలి? కళ్ళు ముయ్యాలి. ఆమె నన్నదా కళ్ళు తెరవకూడదు. తెరిచిన వాళ్ళని పేర్లు చెప్పండి, వాళ్ళకి దయ్యం 1 దయ్యం 2 అని పేర్లు పెడతా. దేవుణ్ణి గౌరవించాలి ప్రియులారా. ఏంటి దేవుడి సన్నిధి అంటే? ఇది బగబగమండే దేవుని సన్నిధే. ఆటలాడకూడదు. నాదాబు అబీహు వచ్చి ఆటలాడారు, అన్యాగ్నిని తీసుకొచ్చారు. ఇంటికి వెళ్ళాక లేవి 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాలిపోయారు అక్కడికక్కడే. దేవుని సన్నిధిలోకి వచ్చే ఎవరినైనా చెప్తున్నాను, అపవిత్రంగా జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ దేవుని మందిరంలోనికి వస్తే నాదాబు అబీహు కాలిపోయారు. ఈ దేవుని మందిరంలో ఎవరినైనా వదులుకుంటా నేను. దేవుని పరిశుద్ధతకు అవమానం తెచ్చారా? ఎవరినైనా వదులుకుంటా. ఫలానా వ్యక్తి ద్వారా దేవునికి అవమానం వస్తుందంటే గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ అని చెప్తాను. దేవుని మందిరంలో అవమానం తేటానికి వద్దంటానికి నాకు అధికారం లేదు. అదే సమయంలో పాపంలో దేవుని మందిరంలో ఉంటా, నేను పాపంలోనే బ్రతుకుతా, పాపంలో జీవిస్తా,
నేను నటిస్తా, దైవజనుడికి తెలియదు అనుకోవద్దు. సంఘము దేవుని అగ్నితో కూడింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని మందిరములో దేవుని ఉపకరణాలు పట్టుకునేవారు కానీ, దేవుని పరిచర్యలో పాల్గొనేవారు కానీ ఎవరైనా సరే పాపపు ఆశలు ఉండకూడదు, హృదయంలో చెడ్డ మనసు ఉండకూడదు, రహస్య జీవితాలు ఉండకూడదు. ఉంటే నాదాబు, అబీహు ఏమయ్యారు? హోఫ్ని, ఫీనెహాస్ ఏమయ్యారు? నేను దేవుని మందిరంలో అదే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మాకు. మా దైవజనుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఏం చెప్పేవాడు తెలుసా? తళుకు వెళుకు రాళ్ళు, తట్టెడైన ఏల నెక్కమైన రాళ్ళు 4 జాలు అని ఎప్పుడు చెప్పేవాడు. నేను అదే నమ్ముతా. నా వెంట ఉండే యవనస్తుల్ని, ప్రియులరా, నేను ఎదిగిన సంఘంలో 70-80 మందిని రక్షణలోనికి నడిపించా. యవనస్తులంటే నాకు బహు ఇష్టం. వాళ్ళకు ఒకటే చెప్పేవాడిని, ఒక పెళ్లి కాని యవనస్తుడు పెళ్లి కాని యవనస్తురాలికి 6 అడుగుల దూరంలో ఉండాలి. 6 అడుగుల దూరం ఎప్పుడూ మెయింటైన్ చేయాలి వాళ్ళిద్దరూ. పెళ్ళైన వాళ్ళు కూడా 3 అడుగుల దూరం ఉండాలి, కనీసం 3 అడుగుల దూరం ఉండాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకోవటానికి వచ్చినప్పుడు దైవజనుడికి మీరు దగ్గరగా వచ్చేదాన్ని, దాని విషయం కాదు నేను మాట్లాడుతున్నది. మిగిలిన సమయాలలో ఎప్పుడైనా సరే ఒక పెళ్లి కాని యవనుడు, పెళ్లి కాని యవనురాలు 6 అడుగుల దూరం నేను అలా మెయింటైన్ చేసే. అందుకే యవన బిడ్డలు ఎంతమంది రక్షణ పొందేవారు. ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకాల్సిందే, లేకపోతే నా దగ్గర పనికిరారు అట్లాంటి వాళ్ళు. పెళ్ళైన వాళ్ళు కూడా 3 అడుగుల దూరం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఒక పురుషుడు ఒక స్త్రీ. అంతేకాదు, 2 యవన బిడ్డలు మాట్లాడుకోవాలంటే పక్కన తల్లి కానీ తండ్రి కానీ సంఘంలో ఆత్మీయులైన పెద్దలు కానీ ఉండి తీరాలి. ఉండకపోతే ఎంత పనైనా మాట్లాడుకోకూడదు. ఇంత ఖచ్చితంగా దేవుణ్ణి గౌరవించా నా 22వ సంవత్సరం నుండి. నేను ఎదుగుతూ నా చుట్టూ ఉన్న వారిని, ఎంతమంది యవనస్తులు, ఎంతమంది అన్యులైన బిడ్డలు, గౌడాసు, ముస్లిం కుర్రాడు, యాదవుల పిల్లలు, ఈ కులాలు ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మహిమ కోసం, చౌదరీస్ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, ప్రియులరా, ఎంతమందిని రక్షణలోనికి నడిపించాను. ఈ క్రైస్తవ బిడ్డలంటే లెక్కే లేదు, ఎంతమందిని దేవునిలోని. వాళ్ళందరికీ ఈ నాణ్యమైన విలువలు బోధించి, ఈ పరిశుద్ధతను బోధించి, ఈ సిస్టమేటిక్గా దేవుడిలో నడిపించా. అందుకే వాళ్ళు నోరు తెరముంటే తెరిచేవాళ్ళు. కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అంటే వారి కన్నీటితో ప్రార్థన వచ్చేది. ఈ దినాల్లో మన యవనస్తుల్లో ఆ ప్రార్థన రావటంలా, వినబట్టంలా, నా చెవులు వింటంలా నటన ఎక్కువైపోయింది. ప్రార్థన అన్నా కూడా లేదు లేదు లేదు. ప్రార్థనా జీవితాలు దేవుణ్ణి గౌరవిస్తే మనలో ప్రార్థనా జీవితాలు వర్ధిల్లుతాయి. అందుకే చెప్తున్నాను ఇంత ఆవేదనతో, దేవుణ్ణి గౌరవించాలి. మన దేవుడేలే, తెలిసిన దేవుడేలే అని ఆటకాయితనంగా ఉండద్దు. మీకు నాకు మధ్య 2000 మూరల ఎడముండాలి. నా నన్ను జాగ్రత్తగా మీరు గౌరవించాలి. ప్రియులరా, అందుకే మా దైవజనులు ప్రక్కన కుర్చీ వేసి నేను ఎక్కడికి వెళ్ళినా కూర్చోమనేవాళ్ళు. అస్సలు నేను కూర్చునేవాడిని కాదు. మీ దగ్గర నేను కూర్చోవటం ఏంది నాయన? చాలా గౌరవించేవాడిని. వాళ్ళు ఎంత స్వతంత్రమైన చాలా గౌరవించేవాడిని. ఎవ్వరు లేనప్పుడు, మేము 1 to 1 ఉన్నప్పుడు సరదాగా అప్పుడు కూర్చునేవాడిని. కానీ నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రాధేయపడినా కూడా పొర్రపాటును కూడా నేను కూర్చునేవాడిని కాదు. నాకు తెలుసు ఒక దైవజనుడి విలువ, ఒక దేవుడి విలువ, ఒక దేవుని సన్నిధి విలువ. వారిని గౌరవిస్తే దేవుడు నా జీవితాన్ని పైకి లేవనెత్తుతాడు. అది ఖచ్చితంగా తెలుసు. ప్రియులరా, దేవుని బిడ్డల కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని ఎప్పుడూ కూడా. అయ్యా నువ్వు కింద కూర్చుంటే, మా కాళ్ళ దగ్గర కూర్చుంటే మాకు ఫీలింగ్ ఉందయ్యా. అయ్యా మధుబాబు అట్లా చేయబాకయ్యా, మీ దగ్గర కూర్చుంటే నా మనసు బలహీనం అయిపోతుంది అంకుల్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనేవాడిని. సరే ఇక నీ గొడవ తట్టుకోలేకపోతున్నామని వదిలేసేవాళ్ళు. ప్రియులరా, వారి గౌరవానికి, వారి యొక్క సేవకు మనం ఇవ్వాల్సిన గౌరవం, ఆ ఘనత మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు నాకు మధ్య నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. నేను తెలిసిన దేవుణ్ణేలే అని మీరు తేలిగ్గా నన్ను తీసుకోవద్దు. నేను చాలా రోషము కలిగిన దేవుణ్ణి, నేను మహాభయంకరమైన గొప్ప దేవుణ్ణి అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడిని మనం గౌరవిస్తే కనానులో ప్రవేశిస్తాం. చివరిగా ఇక సమయం లేదు, 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు పరిశుద్ధులుగా మారండి. ఎలా మారాలంట? మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును
పరిశుద్ధులై మారండి. ప్రియులరా, కనాను యాత్రలో చాలా విలువైనది పరిశుద్ధులు. పరిశుద్ధులకే పరలోక పట్టణం, పరిశుద్ధులకే. కంటి పాపం మీద, నోటి పాపం మీద, హృదయ తలంపుల మీద, నడిచే నడత మీద, అన్నిటిలో, ప్రతి చూపులో, ప్రతి మాటలో, ప్రతి నడకలో, ప్రతి ఆలోచనలో పరిశుద్ధంగా బ్రతికేవారున్నారే, వారు కనానులో కనబడతారు. పరిశుద్ధులకు దేవుడు ఉన్నతమైన మెట్టిస్తాడు. పరిశుద్ధులకు ఆయన కనబడతాడు, ఆయన్ని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఆయన వారికి కనబడతాడు, ఆ రాజ్యంలో చేరగలుగుతారు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. వాళ్ళు గంగాళంలో నీళ్లతో కడుక్కున్నారేమో, ఈ రోజున నీకు నాకు యేసు రక్తం ఉంది. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసే అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం మనకుంది. దానితో పరిశుద్ధపరచబడదాం. ప్రియులరా, నువ్వు పరిశుద్ధపరచబడాలని నీకు ఒక గద్దింపు ఇచ్చినా, ఒక దిద్దుబాటు ఇచ్చినా నాకెంత సంతోషం అంటే, మొదటి నుండి దేవుని మందిరానికి వస్తున్న బిడ్డల్లో చాలామంది విధేయులు ఉన్నారు. ఎంత గద్దించినా ఇది నా మేలు కోసం అని తీసుకునేవారు ఉన్నారు. మొదటి నుండి వచ్చేవారిలో నేను ఈ లక్షణాన్ని చూడగలుగుతున్నాను. ప్రియులరా, కొంతమంది ఉన్నారు చీటికి మాటికి అలుగుతారు. ఏంది? ఒక మాట దిద్దితే అలుగుతారు, ఒక మాట గద్దిస్తే అలుగుతారు. దేవుడి సన్నిధిలో కనబడరు. అలిగేవాడు, సనిగేవాడు, గొనిగేవాడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడా? వెళ్ళడు. యేసు ప్రభు కొరడా తీసుకుని కొట్టాడా? కొట్టలేదా? కొరడా తీసుకున్నాడా లేదా? పేతురుని ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు చెప్పండి? సైతానా అన్నాడు. ఏమన్నాడు? గద్దించాడా? గద్దించలేదా? వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా అని కోప్పడ్డాడా లేదా? మీరు సున్నం కొట్టిన సమాధులు, అంటే మీరు చచ్చినాళ్లతో సమానులురా అన్నాడా లేదా? ఎందుకు గద్దించాడు? కోపంతోనా? దిద్దుకోమని, సరి చేసుకోమని, ప్రేమతోనే. కానీ మన సంఘంలో అనేక మంది లోబడే బిడ్డలు ఉన్నారు, తగ్గించుకునే బిడ్డలు ఉన్నారు. దైవజనుడు నా కోసమే చెప్తున్నారు అని నిజంగా వారు దిద్దుకుంటున్నారు. అందుకే వారు పరిశుద్ధపరచబడతారు, వారు పరలోక రాజ్యంలో కనబడతారు. ఒక మాట పక్కాలను సరి చేసిన వాళ్ళని సరి చేశారు, నాకు బాధ వచ్చింది. నువ్వు ఏడగనబడతావు పరలోకంలో? అగ్నిగుండంలో తప్ప. సరి చెయ్యండి దైవజనుడు సరి చేయకపోతే ఎవరు సరి చేస్తారు సంఘాన్ని? మన యవ్వన బిడ్డలంట రాత్రి అన్నారంట, పొద్దున్నే వచ్చి ఆ పక్కనంతా శుభ్రంగా తుడిచి, నాకు పాస్టర్ గారిని అడిగా, పొద్దున్నే కిందకి వెళ్తే ఆ పక్కనంతా మురికిగా ఉంది. ఇవాళ బాప్తీసాలు ఉన్నాయి కదమ్మా, ఏంటమ్మా అది శుభ్రం చేయించలేదంటే, మన యవ్వన బిడ్డలు పొద్దున్నే వచ్చి ఇది శుభ్రం చేద్దామని చెప్పుకున్నారయ్యా అంది. అవునా అమ్మా? సరేలే, వాళ్ళు వస్తారు చేస్తారని నేను వెళ్ళి మొత్తం శుభ్రంగా తుడుస్తూ ఉంటే, అప్పుడు మన సహోదరి ఉషా సిస్టర్ చూసి పరుగులు ఎత్తుకొచ్చి తాను తీసుకుంది నా చేతిలో. వాళ్ళు వస్తారా? పొద్దున్నే వచ్చే బ్యాచ్ అనా? వాళ్ళని గద్దించకపోతే, వాళ్ళని దిద్దకపోతే, వాళ్ళని సరి చేయకపోతే వాళ్ళకి ఎవరు చెబుతారు మీరు చేసింది తప్పు అని? నేను హెచ్చరించకపోతే వాళ్ళ బ్రతికి ఎట్లా బాగా అయ్యేది? ఒక యవనస్తుని దిద్దకూడదంట, కోప్పడకూడదంట, మందలించకూడదంట. ఇలాంటి వారు పనికిరారు దేవుడికే. దేవుని రాజ్యంలో కనబడాలంటే నేలమట్టికి తగ్గించుకోవాలి. నేను పరిశుద్ధపరచబడాలి. ముందు నా స్వభావం మంచిది కాదు, నాలో ఉన్న బుద్ధి మంచిది కాదు. దైవజనులు చెప్పేది నా మంచి కోసం. నేను పరిశుద్ధపరచబడితే నేను కానానులో ఉంటాను. మమ్మల్ని తిట్టకుండా, మమ్మల్ని కోపడకుండా, మమ్మల్ని మందలించకుండా, మమ్మల్ని శిక్షించకుండా మేము ఇలా మార్చబడ్డామా? బైబిల్ ఏమంటుంది? బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని తొలగించను. అంటే శిక్షిస్తేనే ఆ హృదయములో ఉన్న మూఢత్వం పోతుందని బైబిల్ చెబుతుంటే నీకేం తెలుసు? బైబిల్ ఏం తెలుసు? అసలు ఏబిసిడీలు తెలుసా? ప్రియులారా, అందుకే పరిశుద్ధపరచుకోవాలి. యేసు ప్రభు సంఘాన్ని పరిశుద్ధపరచడం కోసం ఏమన్నాడు? ఎఫెసీ 5వ అధ్యాయంలో తన రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27, అటువలే క్రీస్తు కూడా 27:5-27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకం ఉంటది, అది పోగొట్టడానికి, ముడతలుంటాయి, అవి పోగొట్టడానికి. అలాంటిది మరి ఏదున్నా సరే
పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకు దేవుడి ముందు సంఘం నిలబడాలి అంటే వాక్యంతో ఉదక స్నానము చేత వాక్యంతో శుద్ధి చేసి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి తిత్తి కడిగి దానిని పవిత్రపరిచి అదిగో చూసారా, ఇంత చేయటం కోసం వాక్యమనే ఉదక స్నానముతో గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు? వాక్యంతో అలా గద్దించి ఖండించి బుద్ధి చెప్పి పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి, సరిదిద్దాలి. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తారు, దేవుడు వాగ్దానం చేసిన కనానులోనికి వెళతారు ప్రియులారా. కాబట్టి సంగమా, ఈ 6 మెట్లు నేను మీకు చూపించాను. ఇక సమయం లేదు, ముగిస్తూ ఉన్నాను. దానిలోనికి మనం ప్రవేశించటానికి యాజకులంట నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. 6వ వచనం చివరిలో, అనగా మనం మాదిరి కలిగి నడవాలి. ఎలా నడవాలి చెప్పండి? క్రీస్తు మన ముందు ఏం పెట్టాడంట? పేతురు రాస్తున్నాడు కదా, ఆయన మన ముందు మాదిరి ఉంచిపోయెను. ప్రియులరా, ఆయనంట 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనం ఏం చెయ్యాలి? తల్లి, ఇంటిలో ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా బిడ్డల ముందు ఏం పెట్టాలి చెప్పండి? మంచి మాదిరి పెట్టాలి. మాదిరి పెట్టాలి. ఏం మాదిరి పెట్టాలి చెప్పండి? యేసు ప్రభు ఏం మాదిరి పెట్టాడంట? మంచి మాదిరి ఉంచిపోయాను. మన కొరకు హింసించబడి కొరడాలతో కొడుతున్నా, దూషిస్తున్నా, ఎదురు తిరిగి తిట్టు, ఎదురు తిరిగి దూషించు అని యేసు ప్రభు ఎక్కడ చెడ్డ మాదిరి పెట్టలేదు. మీరు మాటకి తగ్గద్దు, నన్ను మాట అంటే ఊరుకోను, మళ్ళా 1కి 4 గంట అని అనలేదు యేసు ప్రభు. మాదిరి ఉంచి నడిచిపోయాను. బైబిల్ ఎంత చక్కగా పేతురు అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇంటిలో ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా బిడ్డలు మన మాదిరి చూస్తుంటారు. తల్లిదండ్రులారా, ఏం మాదిరి పెడుతున్నారు మీరు? ఏం మాదిరి పెడుతున్నారు? కానానులోనికి బిడ్డలు వచ్చే మాదిరి పెడుతున్నారా? ఈ ఆఖరి మాట జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులారా, నువ్వేం మాదిరి పెడుతున్నావు? కొంతమంది ఇంట్లోనే మాట్లాడుకుంటారు. ఏమైంది? సంఘంలో ఆమె అట్లా, ఆయన అట్లా, వాళ్ళు అట్లా. ఇంకా బిడ్డలు వింటుంటారు. బాగుపడతారా వాళ్ళు? బాగుపడతారా? ఇళ్లల్లో పిల్లల ముందు దేవుడి గురించి మాట్లాడతారు, దైవజనుల గురించి మాట్లాడతారు, సంఘంలో తోటి విశ్వాసుల గురించి మాట్లాడతారు. అసలు నువ్వు విశ్వాసువో పిశాచువో నాకు తెలీదు. పిల్లల ముందు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు విశ్వాసులో పిశాచులు? అసలు మాట్లాడొచ్చా? ఇంటిలో చాలా మెలకుగా ఉండాలి. బిడ్డలు ఉన్నప్పుడు అసలు ఇలాంటి బలహీనపరిచే మాట వాళ్ళకేంటి? నేను కొన్నిసార్లు పిల్లల్లో గమనిస్తా. ఏం గమనిస్తుంటానంటే, కొంతమంది దైవజనులు ఎదురు రాగానే వందనాలు చెప్తారు, కొంతమంది పెద్దలు ఎదురు రాగానే వందనాలు చెప్పరు. ఎందుకు చెప్పరు? అంతకుముందు ఏదో ఒక చిన్న సంఘటన ఆ పెద్ద స్త్రీలో పురుషులో జీవితాల్లో ఏదో జరిగి ఉంటాయి. నాకు ఖచ్చితంగా అనుమానం వస్తుంది, ఈ ఇంటిలో వీళ్ళు బహిరంగ సభ పెట్టారు. ఏం పెట్టారు? బహిరంగ సభ పెట్టారు. అది పిల్లలు చెడు, పిల్లలకి మంచి అనరు, వీళ్ళు కూడా చెడు అంటారు. చెడిని ఆ పెద్దల్ని వీళ్ళు గౌరవిస్తారా? గౌరవించరు. ఆయన అట్ట చేశాడు, ఆమె అట్ట చేసింది. పిల్లల ముందు మాట్లాడుకునేది. సంఘంలో ఆత్మ సంబంధమైన ఒక కుటుంబంలో ఏవో ఉంటాయండి, చిన్న చిన్నవి ఉంటాయండి. మీ ఇద్దరు మోకరించి ప్రార్థన చేశారా వాళ్ళ కోసం? అది చేయరు. ఇళ్లలో పిల్లల ముందు మాట్లాడుకుంటారు. ఆ పిల్లలు వాళ్ళు కనపడితే వందనాలు చెబుతారా? చెప్పరు. అంటే నువ్వు వాళ్ళని బాగు చేసావా, పాడు చేసావా? ఏం పెట్టావు వాళ్ళ ముందు? మంచి మాదిరి పెట్టావా? అందుకే సంగమా, చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులారా. వాగ్దానపురం మన బిడ్డలు కూడా చేరాలి అంటే నువ్వు వాళ్ళ ముందు మంచి అడుగుజాడలు ఉంచాలి. పిల్లల ముందు ఏ మాట పడితే ఆ మాట నోరుంది కదా అని మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకెన్ని తెలిసినా గుండెల్లో దాచుకొని ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి, అంతే తప్ప వారి ముందు మంచి మాదిరి పెట్టాలి తప్ప. ఏమనాలి తెలుసా? వాళ్ళు ఏదన్నా మాట్లాడినా నీకెందుకు ఆ విషయాలు, పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు అని చెప్పాలి. ఈ గ్రహింపు తల్లులకి ఉంటల్లా, తండ్రులకి ఉంటల్లా. కాబట్టి జాగ్రత్త. వాళ్ళ ఆత్మల్ని పాడు చేయొద్దు. మంచి మాదిరి ఉంచి నడుచుచు, అంటే మాదిరిని విడిచి మాదిరిని వాళ్ళ ముందు పెట్టి నడిచిపోవాలి. మనం మాదిరి కలిగిన వారముగా జీవించి 7 లక్షణాలు ఏ కుటుంబంలో ఉంటాయో వారు కానాను చేరతారు, వారు బిడ్డలు కానాను చేరతారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.